హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 9 అవుతుంది. ఈరోజు మా రెండు మ్యాచ్లు ఈరోజు 2 మ్యాచ్లు, 2 గాజులు లెక్క. ఒక ఫుల్ డే క్రికెట్ బ్లాగ్ ఎట్లుంటుందో మేము చూపిస్తాం ఈరోజు. ఇప్పుడు ఎంత హుషారు ఉంటాం, సాయంత్రం చూడు వాసిపోతుంది. ఓకే, సో ప్రణయ్ హియర్. దేవుని కోరుకున్నట్టు వర్షం పడకుండా మమ్మల్ని అయితే కాపాడిండు. చూద్దాం. మేము మా 2 T20 మ్యాచెస్ వరుసగా ఆడడానికి అయితే స్టార్ట్ అయ్యాం. నిన్న ఒకటి ఆడినాం, మళ్ళీ ఈరోజు ఎనర్జీ ఇస్ బ్యాక్. అండ్ ఇప్పుడు ఫ్రెష్ ఫేసెస్, సాయంత్రం చూస్తే పలిగిపోతుంది మాది. ఈరోజు 2 మ్యాచ్లు ఆడుతున్నాం. ఈ 2 మ్యాచ్ల పర్ఫార్మెన్స్, అసలు మా జర్నీ ఎలా ఉంటుందో ఈరోజు మొత్తం చూపిస్తాం. 300 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. వీడియో కూడా ఉంటుంది, క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది. సో బిగ్ మ్యాచెస్, వన్ ఆఫ్ ది బెస్ట్ డే. సన్లైట్ వచ్చింది, ఆల్ గుడ్. వరుణ్ బ్రో కరుణించాడు, ముఖ్యంగా వరుణ్ బ్రోకి థ్యాంక్స్. ప్రజెంట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ పిల్లర్ కింద ఉన్నాం. మా ఫ్రెండ్ వస్తాడు అరుణ్, పిక్ చేసుకోవడానికి. మా కష్టాలు చూడండి. ఇక మొదలెడదామా? ఫ్రెండ్ అరుణ్ మియాపూర్ నుంచి వచ్చిండు కార్లా పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మేము వెళ్ళే మ్యాచ్ ఇక్కడ నుంచి వెళ్ళి 26 కిలోమీటర్స్. 26 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మ్యాచ్. సాయి, ఈరోజు ఎంత కొడతా అనుకుంటున్నాను? నేనా? బ్యాటింగ్ ఆర్డర్, టాప్ ఆర్డర్ అయితే 50 పక్కా. ఏంటి బాబా అన్న? టాప్ ఆర్డర్ అయితే 50 పక్కా. బౌలింగ్ లో కూడా 50 కొట్టాడు. బౌలింగ్ లో ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటా. ప్రణయ్, వాట్ అబౌట్ యూ? అంటే ఇప్పుడు వాళ్ళ టీం తో మాకు మ్యాచ్ ఉంది. అపోజిట్ టీం అయినా కూడా మా కారణాలు పట్టుకోతున్నారు, ఎందుకంటే మా దోస్త్ కాబట్టి. మరి జాలి హృదయం కాబట్టి. కిరణ్, ఈరోజు ఏంటి మరి పర్ఫార్మెన్స్? సో 4 వికెట్లు అయితే పక్కా. బ్యాటింగ్ లో ఓపెనింగ్ పోతుంది అలా మరి చూడాలి. అసలైన ఛాలెంజ్ ఏంటంటే మాకు ఇప్పుడు వర్షం. నిన్న నైట్ అంతా మాకు నిద్ర లేదు. ఎప్పుడు వెదర్ రిపోర్ట్ చూసుకుంటున్నాం, మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి 250 కిలోమీటర్ల నుంచి మంచిర్యాల నుంచి వచ్చినాం. ప్రస్తుతానికి అయితే క్లౌడీగా ఉన్నది, వర్షం పడద్దని గట్టిగా మొక్కుతున్నాం. ఒక మ్యాచ్ అన్న పడాలి, ఇదైతే పక్క పడుతుంది. సామే అంతా సక్కంగా జరగాల. షూలు పట్టుకొచ్చినావారా? షూలు ప్రతిసారి క్రికెట్ కత్తే సోయి ఉంటుంది వారికి. వీడు ఏం చేసిండంటే ఒకరోజు మూన్ వాకర్ ప్యాడ్స్ గ్రౌండ్ లో మర్చిపోయి గ్రౌండ్ నుంచి వెళ్ళి రూమ్ కి వచ్చిన తర్వాత గుర్తు చేసుకున్నాడు. ఇట్లా ఎన్నో అయినాయి. ఇట్లా మీ గ్యాంగ్ లో కూడా ఉంటాడా, వాళ్ళని ట్యాగ్ అయ్యారు. మీకు సాంగ్ వినబడుతుంది కదా, అంటే సలార్ పిచ్చోళ్ళు ఉంటారు మస్తు మంది, మేము అదే గ్యాంగ్. సలార్, ఓజీ, ఇప్పుడు ప్యారడైజ్, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా అట్లా ఫైర్ అంతా నింపుకొని పోతాడు కానీ పిచ్చులు ఉన్నాక ఏ ఫైర్ ఉండదు. ఇప్పుడే టిఫిన్ చేసినాం. మొత్తానికి అయితే సూర్యుడు వచ్చిండు ఫ్రెండ్స్. జరా ఏదో ఆనందం. సాయి, ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రణయ్ మాట్లాడతాడు, ఎందుకంటే టిఫిన్ చేసిండు. ఇప్పుడు దాకా ఆకలి అయింది ఫుల్. మనోడు ఆకలి అయితే ఏం మాట్లాడు తినేదాకా. ఇప్పుడే గ్రౌండ్కి వచ్చినాం ఫ్రెండ్స్. గ్రౌండ్కి వచ్చినాం. మా వాళ్ళు అయితే వచ్చినాకనే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు, వార్మప్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వీడు సాయి గాడు, వాడు గ్రౌండ్కి వచ్చినాక ఫస్ట్ పట్టేది బ్యాటే. ఓకే, ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు. ఇక ఆడడం రాదు, ఊరికే కూర్చోమన్నా కూర్చోవు. ఎట్లుందిరా గ్రౌండ్? ఏక్ షేక్ ఉంది, ఇచ్చి పడేస్తా. మీరు పర్ఫార్మెన్స్ చూస్తారు కదా, ఒక లెవెల్ స్పీడ్ వేస్తా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హెల్మెట్ లేదు.
ఇట్లా మ్యాచ్ వర్షం ఈ వర్షం ఏందో ఈ కథ ఏందో ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఫైనల్లీ కవర్స్ ఆఫ్. దేవుడా ఇప్పుడైనా జర వర్షం తగ్గితే. మ్యాచ్ ఇస్ ఆన్ కమ్ ఆన్. మొత్తానికి అయితే మ్యాచ్ కంప్లీట్ చేసాం. హార్దిక్ సార్ ఏమంటావు మ్యాచ్ ఫైనల్గా? మొత్తానికి అయితే వర్షం అని చెప్పి 2 మ్యాచ్లు ప్లాన్ చేస్తే ఒక మ్యాచ్ ఆడినాం. ఇంకో మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. ఇక అలసిపోయినాం. బిర్యానీ తినడానికి వచ్చినాం ప్రాణయ్ అందరిగా. ఇక జీవితంలో ఏదన్నా మనకి సాడ్ అనిపిస్తే బిర్యానీ గట్టిగా ఎక్కించుడే. బిర్యానీ ఆఫ్టర్ అ బ్యూటిఫుల్ మ్యాచ్, బ్యూటిఫుల్ బిర్యానీ. ఆహా అయ్యో శ్రేయసరును మెంటల్ మాస్ బిర్యానీ. ఇప్పుడు మనకి ఈ గంగా సింగే కథం చేయాలి. ఇగో 2 పులులు ఉన్నారు. టైం 6 అయిపోతుంది. సో మొత్తానికి అది ఈరోజు మా జర్నీ. సో వారం అంతా జాబ్ చేసుకొని వీకెండ్లో జర క్రికెట్ ఆడితే వచ్చే సంతోషమే వేరు. సో ఇది హైదరాబాద్లో ఉన్న క్రికెటర్స్కి, హైదరాబాద్కి చాలా దూరం నుంచి వచ్చి క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరికి అంకితం. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్.